జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రానికి చీకటి రోజులని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. జగన్ చేసిన గాయాల్ని నేటికి మర్చిపోలేకపోతున్న ప్రజలు సూపర్ హిట్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. జగన్ అసెంబ్లీకి వస్తే అన్ని వాస్తవాలు వెల్లడిస్తామంటున్న గొట్టిపాటితో ఈటీవీ ముఖాముఖి. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనను ప్రజల ముందు ఆవిష్కరించేలాగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట అనంతపురంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అనంతపురంకు తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆహార సౌకర్యం కానీ అలాగే రవాణా సౌకర్యం కానీ కూటమి నేతలు ఏర్పాటు చేశారు. మరి ఈ సభ ద్వారా ఏం చాటనున్నారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో మంత్రి గొట్టిపాటి రవి అలాగే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సరే చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ కసరత్తు అనేది సాగుతుంది? ఇప్పటి వరకు ఏ విధంగా తీసుకొచ్చారు? ఇక్కడ గడిచిన వారం నుంచి ఈ కసరత్తు అవుతుంది. పోయిన 6వ తారీఖు స్టార్ట్ చేసాం. అంతా కూడా ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ద్వారా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే ఒక సంవత్సరం 3-4 నెలల్లోనే మనం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఏది ఇప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే గ్యాస్ కానీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ తల్లికి వందనం అదేవిధంగా రైతాంగానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడమే కాకుండా మరిన్ని అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో కానీ ఏదైతే పిల్లలు చదువుకొని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారో డిఎస్సి ఉద్యోగాల కోసం ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ గారు ఆ డిఎస్సిని ప్రకటించి ఉద్యోగాల పత్రాలు రెడీ చేయటం కానీ ఉద్యోగాలు రెడీ చేయటం కానీ ఇట్లా 1 కాదు 2 కాదు మనం ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చుకుంటా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఒక పక్క సంక్షేమంతో పాటు మరో పక్క అభివృద్ధి. మీరు చూస్తూ ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో నీళ్లు లేక రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ హంద్రీనివా ద్వారా చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లారంటే అది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా కాలువ ఎడల్పు చేయటం, నీళ్లు తీసుకెళ్ళటం, వాళ్ళగా అక్కడ తీసుకొచ్చిన ట్యాంకర్లు నీళ్లు వదిలే కార్యక్రమం కాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచి హంద్రీనివా కాలువ ఎడల్పు పెంచి నీళ్లు ఈ ప్రాంత రైతాంగానికి అందించాలనే చిత్తశుద్ధితో పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటి నుంచి ఈ దేశంలో నదుల అనుసంధానం అనే దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా యూరియా రాలేదని ఇవాళ పొద్దున్న ధర్నాలకు పిలుపునిచ్చాడు. ఎందుకు ఎక్కడ రాలేదు యూరియా? ప్రతి ఒక్కరికి కూడా రైతులకు యూరియా అందుతుంది. మేము చెప్పేది రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నాం. యూరియాను కానీ లేకపోతే పురుగు మందులు కానీ ఇవన్నీ క్రమేపాన తగ్గించమంటున్నాం. యూరియా రైతులకి ఎంత మేరకు కావాలో అంత మేరకు యూరియా కూడా అందుబాటులో ఉంది. వాళ్ళు మరి ఇంకా ప్రజలను మోసం చేసే కార్యక్రమం మానుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పోయినసారి రాయలసీమలో 7 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ 7 సీట్లు కూడా ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి రావు. అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి అనే దానికోసం నీకు ఫస్ట్ గుంటల రోడ్లన్నీ కూడా పూర్తి చేయించాం. ఇందాక నేను చెప్పిన విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ మొన్న మహానాడు పెట్టాం కడప జిల్లాలో 3 నుంచి 4 లక్షల పైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చి చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. తర్వాత ఇవాళ అనంతపురం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెరగని ముద్ర. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం జిల్లా ప్రజలు ఎప్పుడు తెలుగుదేశంకి అండగా ఉండేవాళ్ళు. అలాంటి చాట వేదిక పెట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వచ్చి ఈ వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అందరికీ ప్రజలకు తెలియజేయాలి. ఈ తద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇంకా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. గత 4-5 రోజుల నుంచి కూడా వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రజల్ని ఈ హామీల మీద చైతన్యపరుస్తూ వస్తున్నారు. వారి స్పందన ఎలా ఉంది పబ్లిక్? గడిచిన 5-6 రోజుల నుంచి మేము ఇక్కడ నేను కానీ మన కేశవ్ గారు కానీ సత్యప్రసాద్ గారు కానీ అనిత గారు అదేవిధంగా మంత్రులు నారాయణ గారు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మేమందరం కూడా ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కమిటీలో ఉన్నాము. డెకరేషన్ కమిటీలో కొంతమంది పనిచేస్తున్నారు, వేదిక కమిటీల్లో పనిచేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం మంచినీళ్ళు ఏ విధంగా ఇవ్వాలి, మరి భోజన సదుపాయాలు, అదేవిధంగా ట్రాన్స్పోర్టు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొంతమేరకు పార్టీ కూడా ట్రాన్స్పోర్టు ఫెసిలిటీస్ని అరేంజ్ చేయటం ఇవన్నీ కూడా చేసి ప్రజల్ని ఏ విధంగా అయితే తీసుకొస్తామో మళ్ళీ వస్తారు ఈ సభకి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళే విధంగా
ఈ నాయకులు ఎమ్మెల్యేలు మా అశోక్ కానీ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ బాపట్ల చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం క్యాడర్ అందరూ వచ్చి వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం క్యాడర్ అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది. గ్రామాల్లో కూడా స్పందన బాగుంది. ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే మేమందరం ఇక్కడ ఉండి పనిచేస్తున్నాం.